Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఏపీలో పాఠశాలలకు విద్యార్థులకు పంపే తల్లుల కోసం గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చిన తర్వాత కూటమి సర్కార్ తొలి ఏడాది వదిలేసిన రెండో ఏడాది డబ్బులు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే వివరాలు సేకరించిన అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే డబ్బులు జమ చేస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది 78 లక్షల విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలుకు వీలుగా ప్రభుత్వం వద్దకు సమాచారం చేరింది. వీటిని సచివాలయాల వద్దకు పంపి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ మరో 2-3 వారాల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత తుది అర్హుల జాబితా ఖరారు చేస్తారు. జూన్ 12న తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం మొత్తాలు జమ అవుతాయి. అయితే తల్లికి వందనం మొత్తాలు సక్రమంగా ఖాతాలో పడాలంటే మాత్రం కొన్ని అంశాలు తప్పనిసరిగా ఉండాలి. వీటిలో తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. కుటుంబానికి భూమి మాగాని అయితే 3 ఎకరాల లోపు మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. కారు ఉండకూడదు. కరెంటు బిల్ నెలకు 300 యూనిట్లు దాటకూడదు. ఇల్లు 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన వారికి వర్తించదు. తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాది కూడా 13,000 రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమవుతాయి.